జరూర్ హై, నిశ్శబ్ద్, సర్కార్ రాజ్, కాంట్రాక్ట్ వంటి విలక్షణమైన సినిమాలు తీశాడు. ఇలా వర్మ దాదాపు ఒక దశాబ్దం పాటు అనగా 1999 నుండి 2010 వరకు ఎక్కువగా బాలీవుడ్ పైన దృష్టి సారించడం చెప్పాలి. ఆ సమయంలో తీసిన సినిమాల్లో దావుద్ ఇబ్రహీం నిజ జీవితాన్ని ఇతివృత్తంగా చేసుకుని తీశాడు. అయితే ఈ సందర్భంలో వర్మకు దావుద్ గ్యాంగ్కు సంబంధాలు ఉన్నాయని పుకార్లు కూడా వచ్చాయి. కానీ అవేం పట్టించుకుని వర్మ తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోయాడు. వర్మ తీసిన సినిమాల్లో మరో సంచలనం సర్కార్. నిజ జీవితంలో తండ్రి కొడుకులైన అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ ఇద్దరు సినిమాల్లో కూడా అదే పాత్రలో కనిపించడం, కథనం అన్నీ కుదరడంతో ఆ రోజుల్లో బాలీవుడ్లో సర్కార్ ఒక సంచలనం. ఇప్పటికే అమితాబ్ బచ్చన్ కెరీర్లో గొప్ప సినిమాల్లో ఒకటి సర్కార్. దానితో షోలే సినిమా సీక్వెల్ తీసే అవకాశం కూడా వర్మకి వచ్చింది. కానీ ఆ సినిమా పరమ చెత్తగా ఉంది అంటూ అందరూ తిట్టారు. ఆ తర్వాత 2008లో బాల్ ఠాక్రే జీవితం ఆధారంగా అభిషేక్ బచ్చన్తో సర్కార్ రాజు తీశాడు. ఆ సినిమా చెప్పుకోదగ్గ విజయాన్ని నమోదు చేసింది. ఇక ఆ తర్వాత తిరిగి 2008లో హైదరాబాద్ వచ్చి ఒక మంచి ఫ్యాక్షన్ స్టోరీ తీయాలని నిర్ణయించుకొని